బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ఒక చిన్న విషయం మేము ముందుకు తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు పై ఒక కేసు నమోదైంది అని వైరల్ అవుతుంది. అదే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు. దానిపైన సిబిఐ అధికారులు విజయవాడ మెట్రోపాలిటిక్ కోర్టులో, అంటే మన ఏసీబీ కోర్టులో మన గురువారం నాడు ఛార్జ్ షీటు సబ్మిట్ చేశారు. శుక్రవారం నాడు దానిపైన విచారణ చేయాలని నిర్దేశించుకున్నారు. కానీ ఏసీబీ కోర్టు దాన్ని నిరాకరించింది. ఆర్టికల్ 19 ప్రకారంగా అనుమతి లేకుండా ఇలాంటి ఛార్జ్ షీట్లన్నీ స్వీకరించబడవు అంటూ ఏసీబీ కోర్టు శుక్రవారం జరగాల్సిన విచారణని నిలిపివేస్తూ అనుమతి లేదు, ఇలాంటి కేసులని స్వీకరించము, అనుమతి ఉండాలి అంటూ కోర్టు నిరాకరించింది. ఇంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏమని, అమిత్ షా కాళ్ళు చంద్రబాబు వెళ్ళి పట్టుకున్నాడు అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు దానిపైన ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఇది కరెక్ట్ కాదు, ఇలాంటివి చేయకూడదు, ఇదంతా వైసీపీ చేస్తున్న పన్నాగం అని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీని తీసుకెళ్ళి టీడీపీని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం జరుగుతుంది, ఇక మీదట టీడీపీ కనుమరుగైపోతుంది, ఎలాగైతే ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయిందో చిరంజీవి చేసిన తప్పు చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నాడు అంటూ వీడియోలు వైరల్ చేస్తున్నారు, వార్తల్లోకి తీసుకొస్తున్నారు. ఇదంతా ఎంతవరకు కరెక్టు, చంద్రబాబు వైఖరి అలా కాదు అని చెప్పి, ఇదే నిజం అనుకుంటే మన స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీకి చంద్రబాబు నాయుడికి ఎటువంటి అధికారం ఉంటుంది? తీసుకెళ్ళి ఈ పార్టీని బీజేపీలో విలీనం చేయడం అనేది ఎంతవరకు నిజం అనేది ఆలోచించాలి. ఇది వైరల్ అవుతున్నాయి, ఎందుకు ఇలాగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో తెలీదు. పదవీ కాంక్ష కోసమే వైసీపీ చేస్తుంది అంటూ కొంతమంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది కొంతమంది వీడియోలు చేస్తున్నారు యూట్యూబ్లో. మోడీని కలవడం వల్ల చంద్రబాబు నాయుడు కంట జగన్కే లాభం అంటూ ఇదేంటి మిత్రపక్షాలుగా మారడం, బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి రావడం ఇది వైసీపీకి కలిసి వచ్చే ప్రయోజనమే అంటున్నారు. రకరకాలుగా తప్పుదావుల్లో తీసుకెళ్తున్నారు. ఇది అంతా ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి. అసలు ఈ కేసుని ఎందుకు విజయవాడ ఏసీబీ కోర్టు నిరాకరించింది ఆలోచించండి. అనుమతి లేకుండా, ఆర్టికల్ 19 ప్రకారంగా అనుమతి లేకుండా స్వీకరించబడవు అని చెప్పి చిన్న కాజుతో ఛార్జ్ షీట్ని నిరాకరించింది ఏసీబీ కోర్టు. ఇది ఎందుకు జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఎలక్షన్ టైంలో ఇదంతా ఎందుకు జరుగుతుంది? కేవలం పదవీ కాంక్షతో, అధికారం చేతిలో ఉంది కాబట్టి ఏది చేసినా పర్వాలేదు అంటూ చేస్తున్నారో ఏమిటో మరి ఆయన్ని ఆలోచించాలి మీరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.